ఒకవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉండగా మరోవైపు వర్గ రాజకీయాలు కమలం పార్టీని కలవరపెడుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పార్టీకి కొత్త దిశ చూపాలని కార్యకర్తలు కోరుతున్నారు. జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా అధికార స్వప్నం దూరంగానే మిగిలిపోతోందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరి తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది, పార్టీ శ్రేణులు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి కనుక్కుందాం. మా రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, బీజేపీలో ఏం జరుగుతోంది? రీసెంట్గా పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ఈ గ్రూప్ రాజకీయాలు ఉండొద్దు, కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, తర్వాత నెక్స్ట్ అధికారమే పరమావధిగా తెలంగాణలో సీఎం సీటే టార్గెట్గా పనిచేయాలి అని కూడా చాలా ఆయన దిశానిర్దేశం చేశారు. బట్ స్టిల్ ఇవాల్టి కూడా ఇంకా పార్టీలో వర్గ విభేదాలు నడుస్తున్నాయి. ఒకరికొకరు పడదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీ నేతలు ఉండడంపై జాతీయ స్థాయి నేతలు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు వచ్చింది అని అంటే ఏం జరుగుతోంది అసలు బీజేపీలో? రోజా, తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా కూడా ఇది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇక అంతర్గత విభేదాలన్నీ పక్కన పెట్టి నేతలంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఇక నుంచి ఇంకా ప్రజల్లోనే ఉంటాము అని చెప్పి ప్రతిసారి కేవలం ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నారు తప్ప రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ఎక్కడా కూడా ప్రాక్టికల్గా అట్లాంటిది సాధ్యపడడం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అని చెప్పి కింది స్థాయి పార్టీ కార్యకర్తలే ఆవేదనను వెలగక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, బీజేపీలో నేతలు ముఖ్యంగా ఏదైతే కార్యకర్తలకు ఖచ్చితంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని కార్యకర్తలు పట్టుదలతో కనిపిస్తూ ఉంది. కార్యకర్తల్లో ఎన్నికలు వచ్చినా కూడా కనీసం ప్రతిసారి కూడా ఓట్ల స్థాయి పెరుగుతూ ఉంది అంటే దానికి కేవలం కార్యకర్తల బలమనే మనం చెప్పొచ్చు. అయినప్పటికీ నేతలు మాత్రం సొంత విభేదాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిగత విభేదాలు, సొంత విభేదాలు, ఇవన్నీ కూడా గ్రూపు తగాదాల పేరుతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కూడా నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒకవైపు ఇటీవల మనం చూసాము, నేతల ఫ్లెక్సీల కలకలంగా ఉండవచ్చు. సొంత పార్టీ నేతలే ఒక పార్టీ నేతపై ఈ ఫ్లెక్సీల వ్యవహారం ఏదైతే ఉందో ఇది పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఏవైతే పార్టీలో ఉన్నటువంటి గ్రూపుల కారణంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే పెద్ద లీడర్ దగ్గరికి వెళ్ళి కనీసం సెల్ఫీ కూడా దిగలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది, వారితో ఫోటో కూడా దిగలేని పరిస్థితి కనిపిస్తూ ఉందట. ఎందుకంటే ఎవరితో ఫోటో దిగితే వారి అనుచరుడిగా ముద్రపడిపోతాము, ఎందుకంటే ఒక లీడర్కు మరొక లీడర్కు పార్టీలో పొసగడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఒక కింది స్థాయి కార్యకర్త బాధపడుతున్నారని చెప్పేసి పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కొంతమేర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే సీనియర్లు కానివచ్చు, అదేవిధంగా అసంతృప్తులను చల్లార్చడంలో కానివచ్చు, ఆయన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు అవి ఫలించకపోగా మరింత అసంతృప్తి జ్వాలలకు మరొక వైపు నుంచి కూడా అసంతృప్తులు పెరిగిపోతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటికీ సంబంధించి పార్టీలో ఇప్పుడు ఈ విధంగానే కొనసాగితే, అసంతృప్తులు కనుక ఈ విధంగానే కొనసాగితే కనీసం 2028లో కూడా బీజేపీ తెలంగాణలో అధికారంలో రాదు అని చెప్పేసి కూడా కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నేతలు ఏదైతే పిలిపించినప్పుడు నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల మనం చూసాము, రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఒక కార్యక్రమం తీసుకున్నారు. దాదాపు ఒకరిద్దరు మినహా అందరూ నాయకులు వచ్చారు. కానీ ఆ కార్యక్రమం అయిపోక ముందుకే మనం చూసాము ఫ్లెక్సీల కలకలం. అంటే ఎక్కువ రోజులు కూడా ఒకరి తాటిపైకి నేతలు ఉండలేకపోతా ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అని అధిష్టానం వెంటనే జోక్యం చేసుకొని తెలంగాణపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు. డబుల్ ఇంజన్ సర్కార్ అని, అదేవిధంగా నెక్స్ట్ ఆల్టర్నేట్ బీజేపీ అని, ఇట్లాంటి స్లోగన్స్ కేవలం మాటలకే పరిమితం అవుతాయి తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా కార్యకర్తలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఇటీవల మా తదుపరి టార్గెట్ తెలంగాణ అని చెప్పినప్పటికీ కూడా కానీ పరిస్థితి మాత్రం ఇప్పుడు చూస్తే ఆ విధంగా ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే నేతలు ఏకతాటిపైకి రావడం లేదు. ఒకటి, నేతల మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇటీవల మనం చూసాము,
ఇదే పార్టీ శిక్షణా తరగతుల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావే స్వయంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు, కానీ ఆ వారికి మనము భరోసా ఇవ్వలేకపోతా ఉన్నాము. నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాము, రాబోతున్నామని చెప్పి ఎక్కడా కూడా ప్రజలకు ఒక భరోసా కల్పించలేకపోతా ఉన్నాము. ఎందుకంటే ఇది మనందరి ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడారు. సో ఇది మాట్లాడారంటే ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు గ్రూపులు ఉన్నాయి, ఎవరి మాట ఎవరు వినడం లేదు, సొంత ఎజెండాలతో ఎవరికి వారే అన్నట్టుగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే వారి సొంత ఎజెండాకు సంబంధించే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారన్నటువంటి అంశాన్ని కూడా ఆయన ఇటీవల తెరపైనకి తీసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా చక్కదిద్దాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో అయ్యే పనిలా లేదు అని చెప్పేసి కూడా పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. వెంటనే ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి పార్టీని చేయవలసినటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి కూడా పార్టీ నాయకులు పార్టీలోనే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే బీజేపీలో కనిపిస్తూ ఉంది. వెంటనే అధిష్టానం జోక్యం చేసుకొని ఏవైతే నేతల మధ్య ఉన్నటువంటి అసంతృప్తులు ఉన్నాయో అసంతృప్తులు కానివచ్చు, అదేవిధంగా పార్టీలో పనిచేసే వారికి పెద్దపీట వేయాలి, కానీ కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే వారికి పెద్దపీట వేయొద్దు, నామినేటెడ్ పదవులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కార్యకర్తలు పదే పదే కోరుతా ఉన్నారు. ఇటు ఏదైతే నియామకాల్లో కానివచ్చు, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కానివచ్చు, కేవలం కొంతమంది రికమెండేషన్ల మీద వస్తూ ఉన్నారు. వారికి కాకుండా కష్టపడే వారికి పదవులు ఇస్తే సో ఇట్లాంటి పరిస్థితి ఉండదు అని చెప్పి కింది స్థాయి నాయకులైతే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ బీజేపీలో పరిస్థితిని అది చక్కదిద్దాలంటే అధిష్టానం రంగంలోకి దిగాలి అని చెప్పేసి కూడా కింది స్థాయి సామాన్య కార్యకర్త కోరుకుంటున్నాడు. అధిష్టానం వచ్చి దీన్ని సరిచేయకుంటే రానున్న రోజుల్లో మరింత కిందికి వెళ్ళే ప్రమాదం కనిపిస్తూ ఉంది. పార్టీ ఇప్పటికే ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా కూడా బీజేపీ పరిస్థితి తయారైంది. ఏవైనా రాష్ట్ర నాయకత్వం ఏవైనా పిలుపునిచ్చినప్పుడు ఇటీవల చూసాము రైతు గోసా బీజేపీ భరోసా అని 2-3 రోజులు హడావిడి తప్పితే తర్వాత ఎట్లాంటి కార్యక్రమాలు కానివచ్చు, ఎట్లాంటి ఏమీ ఉండదు సో అని చెప్పేసి కూడా నాయకులు మాట్లాడుకుంటున్నారు. సో రానున్న రోజుల్లో సో విద్యా భరోసా పేరుతో, అదేవిధంగా విద్యార్థులకు భరోసా పేరుతో సో ముందుకు వెళ్ళబోతా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే ఈ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను బీజేపీ క్యాచ్ చేసుకోవాలంటే ముందుగా నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవన్నీ కూడా ప్రజల్లోకి మేము కలిసికట్టుగా ఉన్నాము, బీజేపీ మీకు అండగా ఉంటుందన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తేనే బీజేపీకి ఆదరణ పెరుగుతుంది. తప్పితే ఎవరికి వారు వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి నష్టం జరుగుతుందని చెప్పి కూడా ఇటు నాయకులు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పేసి ఒక సామాన్య కార్యకర్త సైతం కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.